ఇక మిగిలిన అప్డేట్స్ చూద్దాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఐటీసీ కాకతీయకు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇక అక్కడి నుంచి హరిత ప్లాజాకు వెళ్తారు. అక్కడ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తంపై ఆరా తీనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేసే దిశగానే ఇప్పుడు జాతీయ నాయకత్వం సైతం ముందుకెళ్తుంది. ఇందులో భాగంగానే జిల్లాల వారీగా చూస్తుంటే సభ్యత్వ నమోదు కార్యక్రమం అత్యంత పకడ్బందీగా చేస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ప్రస్తుతం హైదరాబాద్ ప్రాంతంలో జరిగే, ఖైరతాబాద్ లో జరిగే జాతీయ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొంటున్న పరిస్థితి మనకు ఇందులో భాగంగా జాతీయ అధ్యక్షుడు నడ్డా సైతం ఇప్పటికే చేరుకున్నారు. సుమారు 4:30 ప్రాంతంలో హైదరాబాద్ కు చేరుకుని అక్కడ ప్రత్యేక విమానాశ్రయంలో బేగంపేటకు చేరుకున్నారు. తదనంతరం అక్కడి నుంచి 5:30 ప్రాంతంలో కాసేపు కాకతీయ దాంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అనంతరం జాతీయ స్థాయిలో జరిగే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు పార్టీ బలోపేతం చేసే దిశగా ఒక పావులు కలుపుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆగా వేసే దిశగానే ముందస్తుగానే ప్రణాళికలు సైతం రూపొందిస్తున్న పరిస్థితి మనకు కనబడ్డాయి. ఇందులో భాగంగానే జాతీయ అధ్యక్షుడు పర్యటనతో ఇటు రాష్ట్ర నాయకులతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్లు సైతం పెద్ద ఎత్తున ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక విమానంలో చేరుకున్న బేగంపేట నుంచి ఆయన విశ్రాంతి భవనంలో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం అక్కడ నుంచి సుమారు మనకు అరగంట ప్రయాణం ఉంటుంది. అక్కడ ప్రయాణంలో భాగంగా కాకతీయ